బిగ్ బాస్ సీజన్ 8లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరి కోసం ములాఖాత్ అరేంజ్ చేశారు బిగ్ బాస్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో. ఇక ఇందులో భాగంగా తదుపరి ములాఖాత్ అయితే గౌతమ్ కి జరగబోతుంది లైవ్ ఎపిసోడ్ లో. ఇక ఈ డాక్టర్ బాబు కోసం మరో డాక్టర్ బాబు హౌస్ లోకి రాబోతున్నాడు. అయితే ఈ డాక్టర్ బాబుల గోల్ ఏంట్రా అనుకుంటున్నారా? అశ్వత్థామ గౌతమ్ ప్రొఫెషనల్ గా డాక్టర్, అలానే గౌతమ్ తమ్ముడు కూడా డాక్టర్. సో ఆయన ఇవాళ గౌతమ్ కోసం హౌస్ లోకి రాబోతున్నాడు. ఇక గౌతమ్ వాళ్ళ బ్రదర్ హౌస్ లోకి ఒక మంచి వైబ్ తీసుకొచ్చాడు తన ప్రెజెన్స్ తో. గౌతమ్ వాళ్ళ బ్రదర్ రావడంతోనే అందరితో కూడా చాలా చక్కగా ఇంటరాక్ట్ అవుతాడు. ఇక తర్వాత గౌతమ్ వాళ్ళ బ్రదర్తో అవినాష్ అండ్ టేస్టీ తేజ మాట్లాడుతూ, మీరేమో చూస్తే ఇంత కూల్గా అనిపిస్తున్నారు, మరి మా గౌతమ్ ఏమో ఎప్పుడు హాట్గా గరంగా కనిపిస్తూ ఉంటాడు అని అంటారు. గౌతమ్ నాకన్నా చాలా కూల్గా ఉంటాడు, బయటికి వస్తే మీకే అర్థమవుతుంది అంటాడు గౌతమ్ వాళ్ళ బ్రదర్. అయితే మరి గౌతమ్ని ఇంటికి పంపించేసి నన్ను ఉంచేసుకోండి బిగ్ బాస్ హౌస్లో అంటూ కామెడీ చేస్తాడు వాళ్ళ బ్రదర్. దాని తర్వాత రోహిణి గారు అంటూ ఉంటే, రోహిణి గారు కాకుండా రోహిణి వదిన అనొచ్చు కదా, వినడానికి చాలా బాగుంటుందంటుంది రోహిణి. ఇక దానికి గట్టిగా నవ్వేస్తాడు గౌతమ్ వాళ్ళ బ్రదర్. మీరు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టుకోండి, అయితే మా పేరెంట్స్కి మీరు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు కదా, మా పేరెంట్స్ ఓకే అంటే అలానే పిలుస్తాను వదిన అంటాడు గౌతమ్ వాళ్ళ బ్రదర్. ఆ తర్వాత మీరు హౌస్లో ఎలా గొడవ పడతారో నేను చేసి చూపిస్తానంటూ అవినాష్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు కూడా చేసి చూపిస్తారు. పారాసిటమాల్ గడివి నీకెందుకురా, డోలో 650 మొహమ్మడవా, సిట్రజన్ పనులు చేయమాకు, నేను కొట్టాననుకో కాంబీ ఫ్లాన్ కావాలంటావు, ఎక్కువ చేస్తే డైజిన్ బిల్ల నోట్లో కుక్కుతా అంటూ కామెడీగా చేసి చూపిస్తారు. ఇక దానికి గౌతమ్ వాళ్ళ బ్రదర్, సీరియస్లీ నాకు ఇన్ని రోజులు ఈ ఆలోచన రాలేదు బ్రదర్, గౌతమ్ బయటికి వెళ్ళిన తర్వాత ఇలానే ట్రై చేద్దామా అని చాలా ఫన్నీగా అంటాడు. ఇక యష్మి గారు, ఐఆమ్ సో సారీ, మా అన్న అక్క అని అన్నందుకు మా అన్న తరపు నుంచి నేను కూడా మీకు సారీ చెప్తున్నాను అంటాడు. నో ప్రాబ్లం అండి, ఇవన్నీ హౌస్లో కామనే కదా అంటుంది యష్మి. అలా హౌస్లో గౌతమ్ వాళ్ళ బ్రదర్ చాలా ఫన్నీగా గడిపాడు. ఇక గౌతమ్ వాళ్ళ బ్రదర్ గౌతమ్పై పాస్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.